ఈ వివాహమునకు నన్ను ఆహ్వానించిన మా సోదరుడు నవీన్, అలాగే నవీన్ సతీమణి నవ్యకి, అలాగే కుటుంబ సభ్యులకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వివాహము ఇలా జరగటం ఇది దేవుని చిత్తమని రుజువుపరచబడిందని మనం నమ్ముతూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబం గురించి ఒక 2 మాటలు చెప్పి నేను వారి చేత ప్రమాణాలు చేయించడానికి ముందుకెళ్తాను. మా నవీన్ పాస్టర్ గారు తల్లి గొప్ప ప్రార్థనా పర్రాలు. ఎక్కడున్నారు ఆమె? జ్యోతమ్మ. మా చిన్నాయన లేచి నిలబడండి ఒకసారి. ఈయన నవీన్ గారి తండ్రి, మీకు తెలుసు, చాలా భయంకరమైన వ్యక్తి అనమాట. అంటే మార్పు లేకుండా సమయంలో, చాలా దేవునికి దూరంగా ఉన్న సమయంలో మరి జ్యోతమ్మ గారు, మా చిన్నమ్మ అవుతారు, చాలా ప్రార్థన చేసింది. చాలా, ఎంత ప్రార్థన అంటే మా కళ్ళ ముందు నేను చూశాను. అంత భయంకరంగా బాధ పెట్టేవాడు చిన్నాన్న. ప్రార్థన ఇంచుమించు భర్తను రక్షించుకోవటానికే తన జీవితం సగం అయిపోయి ఉండొచ్చు. అవును కదా? అంత ప్రార్థన చేసి ఒక విశ్వాసాన్ని సంపాదించలేదు ఆమె, ఒక దైవజనుడిని సంపాదించుకుంది. దేవునికి మహిమ. మరి చిన్నమ్మ జ్యోతమ్మ గారు, ఈ తిమోతి గారు మంచి సేవ చేస్తున్నారు. వారి కుమారుడు జీవన, మేము జీవన్ అంటాం, చిన్నప్పటి నుంచి ఆయన పేరు జీవన. పెళ్లిలో నవీన్గా మార్చారు. మరి రాజు వారి తమ్ముడు, చిన్నప్పటి నుంచి కూడా మరి జ్యోతమ్మ గారు సండే స్కూల్ నేర్పింది. దేవుని వాక్యంలో, దేవుని యొక్క సన్నిధానంలో చక్కగా క్రమశిక్షణగా నడిపించింది. జ్ఞానవంతురాలుగా తన ఇల్లు దేవునిలో కట్టుకున్నది. అలాగనే నవ్య తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకుంటే ఆలోచిస్తే, ఒక గొప్ప దైవజనురాలు బిడ్డ నవ్య. సత్యానందమయ్య గారు, అలాగే వారి సతీమణి అమ్మగారు, వారు ఎన్నో శ్రమలు పడి మోకాళ్ళ ప్రార్థనతో కట్టిన సేవ, ఆ సేవలో దేవుడు వారికి ఇవ్వటం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పెండ్లి కుమార్తె తరపు వారికి కూడా తెలవటానికి, ఒక మంచి ప్రార్థన కుటుంబంలోనికి ఈ బిడ్డ అడుగు పెట్టింది అనడానికి సందేహం లేదు. మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఈ జీవనతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాను. ఈ నవీన్ పాస్టర్ గారు చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా తెలివి ఉంటుంది. నేను చాలా సమయాలు అంటాను, నవీన్, నీకున్నంత తెలివి జ్ఞానం నాకు లేదు, నేను ఆ రూట్లో ప్రయాణం చేయలేను. తనకున్నంతలో చాలా క్రమంగా సంఘాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచుకొని చాలా అద్భుతమైన పరిచర్య ఇరుసుమండలో, ఇంకా పరిసర ప్రాంతాల్లో సేవ జరిగిస్తూ ఉన్నారు. ఈ పెండ్లి కుమార్తె గురించి నాకు నవీన్ చెప్పింది ఏంటంటే, చాలా ప్రార్థన పర్రాలన్నయ్య, అందుకనే మేము ముందుకెళ్ళాం. మేము దేవుని వైపు చూచి దేవునికి చోటిచ్చి ప్రార్థనా పర్రాలు మా కోడలుగా కావాలని కోరుకున్నాం. అది నాకు, నా భార్యకి మేము అంగీకరించడం ద్వారా దేవుడి బహుమానాన్ని ఇచ్చాడని నవీన్ గారు మాకు తెలియపరిచారు. ఈ సమయంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రార్థనా పర్రాలు కోడలుగా రావటం చాలా ఆశీర్వాదం అనమాట. దేవుని ఆశీర్వాదం ఏంటంటే, జ్ఞానవంతురాలు మన ఇంటికి రావటం. మరి ఈ సమయంలో ఎందుకో తెలియకుండా, అంటే చిన్న వయసులో దేవుని సేవకి ముందుకెళ్తున్నాడు. కుటుంబాల్లోంచి మా తండ్రి అనేవారు, మా నాన్నగారు, బాబా సేవకుడిని కనాలి, విశ్వాసిని కనాలని. మరి జ్యోతమ్మ గారి కుటుంబం నుంచి తిమోతి గారు
ఈ దంపతుల కుటుంబం నుంచి కొత్త చిగురు అన్నమాట. స్వరూప్ కూడా మంచి సేవ చేస్తాడని ఆశిస్తున్నాను. దేవుడు మంచి ప్రార్థన పరురాలైన రోజాని అనుగ్రహించాడని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.